కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చిందట. 13 ఏళ్లుగా కోమాలో ఉండట ఒక అబ్బాయి హరీష్ రాణా అని. తల్లిదండ్రుల విజ్ఞప్తితో అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం. అంటే తను ఆక్సిజన్ అది తీసేస్తే చనిపోతాడు అనమాట. వెంటిలేటర్ తీసేస్తే 13 ఇయర్స్గా వెంటిలేటర్ మీద కోమాలో ఉన్నాడట. సో తల్లిదండ్రులు అంటే తను పడుతున్న బాధ పెయిన్ భరించలేక కారుణ్య మరణానికి అప్లై చేశాడు సుప్రీంకోర్టు. కోర్టు అనుమతిచ్చింది. సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇగో ఈ అబ్బాయి హరీష్ రాణా బిడ్డ మరణాన్ని ఎవరు కోరుకుంటారు అని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తుండు. నా కుమారుడు హరీష్ చదువులో టాపర్, అనుకోని విధంగా ప్రమాదానికి గురయ్యాడు. 13 ఏళ్లుగా దగ్గరుండి చూసుకుంటున్నాం. వాడి పరిస్థితి చూడలేక రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రికి లేఖ రాద్దామని 4 ఏళ్ల కిందట నా భార్య అడిగింది. కారుణ్య మరణం తీర్పు కోసం మేము 3 ఏళ్లుగా పోరాడుతున్నాం. తమ బిడ్డకి ఇలా జరగాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు? హరీష్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళందరికీ తీర్పు ఉపయోగపడుతుంది. సుప్రీం న్యాయమూర్తులకు రుణపడి ఉంటామని అశోక్ రాణా ఉద్వేగభరితంగా తెలిపారు. అయితే అదే సమయంలో కారుణ్య మరణాలకు సంబంధించి సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. భావోద్వేగాలతో ముడిపడ్డ ఈ అంశంలో ఆచరణాత్మకమైన, పొందికైన, స్పష్టమైన రీతిలో ఆ చట్టం ఉండాలని పేర్కొన్నది. సో దానికి సంబంధించిన చట్టాలు ఏవి లేవు. అయితే ఈ అబ్బాయికి ఏమైందంటే 13 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు గాయపడి కోమాలోకి వెళ్ళిన ఆ యువకుడికి కారుణ్య మరణాన్ని ప్రసాదించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. యువకుడి తల్లిదండ్రుల వినతిని అన్ని విధాలుగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు వెలువరించడం ఇదే మొట్టమొదటిసారి. గౌరవంగా మరణించే హక్కును గుర్తిస్తూ 2018లో వెలువడిన కామన్ కాజ్ కేసు తీర్పును తొలిసారిగా అమలు చేస్తున్నట్లు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఢిల్లీ సమీప గజియాబాద్కు చెందిన హరీష్ రాణా పంజాబ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో 2013 ఆగస్టు 20వ తేదీన హాస్టల్ భవనం 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయిండట. పాపం తలకు తీవ్ర గాయమై కోమాలోకి పోయిండు. ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించినా మార్పు లేదు. శరీరంలో కదలికలు లేక జీవోత్సవంలా మంచానికే పరిమితమయ్యాడు. ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం అతని వయస్సు 32 ఏళ్ళు. హరీష్ చికిత్స కోసం ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయిన అతని తల్లిదండ్రులు కొడుక్కి కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ 2024లో ఢిల్లీ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును వేడుకున్నారు. హరీష్ కోలుకునే అవకాశమే లేదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం ఇటీవల నివేదిక ఇవ్వడంతో మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1కి 2 ఆసుపత్రుల వైద్య మండళ్ల నివేదికలను సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ ఏడాది జనవరి 13వ తేదీన హరీష్ తల్లిదండ్రులను న్యాయమూర్తులు వ్యక్తిగతంగా కలిసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హరీష్ కారుణ్య మరణానికి అనుమతిస్తూ జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం బుధవారం తీర్పిచ్చింది. ఈ సందర్భంగా హరీష్ కుటుంబాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. తల్లిదండ్రులు, సోదరులు హరీష్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టలేదు. అపారమైన ప్రేమ, సహనంతో చూసుకున్నారు. తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ పార్థివాలా ఒకంత చలించారు, కన్నీటి పర్యంతమయ్యారు. హరీష్ రాణా జీవనాధార వ్యవస్థల తొలగింపును బాధితుడికి గౌరవానికి భంగం కలిగించని విధంగా నిర్వహించాలని, మానవీయతను చూపాలని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను ధర్మాసనం ప్రత్యేకంగా ఆదేశించిందట. మరి దాని తర్వాత ఏమైందో తెలియదు. అంటే ఏం లేదా, వెంటిలేటర్ తీసేస్తే అబ్బాయి ఇదైపోతాడు అనమాట. ఇంత ఘోరం.